Hi, hello, welcome to Code Friendly Triple Five యూట్యూబ్ ఛానల్ అండ్ డిఎస్ఏ విత్ పైథాన్ క్లాస్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం చూసాము? స్టాక్ యూజింగ్ అరే అంటే మనకి డిఎస్ఏ విత్ పైథాన్ లో అరే అనేది ఉండదు కాబట్టి స్టాక్ యూజింగ్ లిస్ట్ అనేది చూసాం. ఇన్స్టెడ్ ఆఫ్ అరే వీఆర్ యూజింగ్ ది లిస్ట్ అన్నమాట. సో ఇన్ దట్ వాట్ వి సా ఏం చూసాము అని అంటే పాప్ ఆపరేషన్ అంటే ఏంటిది? పుష్ ఆపరేషన్ అంటే ఏంటిది? ఈసెంప్టీ ఆపరేషన్ అంటే ఏంటిది? డిస్‌ప్లే అంటే ఏంటిది? అనేది చూసాం. సో, సేమ్ యాస్ మనం ఈరోజు స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్. ఈరోజు క్లాస్ ఏంటిదంటే స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అన్నమాట. సో, మీకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ లింక్ లిస్ట్, సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్. సో, ఎందుకంటే మనం లాస్ట్ క్లాసెస్‌లో ఆల్రెడీ ముందు క్లాసెస్‌లో మనం లింక్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఈరోజు ఏందంటే స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ అన్నమాట. మనకి ఈరోజు స్టాక్‌కి లింక్ లిస్ట్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది చూద్దాం. సో, ఫస్ట్ మనకి లింక్ లిస్ట్ అంటే ఏంటిదో ఒకసారి రిమెంబర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి. ఇన్ లింక్ లిస్ట్ implementation of the stack, every new element is inserted at top position. ఇక్కడ ఏంది అనంటే మనకొచ్చే ప్రతి ఎలిమెంట్ ఏందంటే టాప్ పొజిషన్ లో ఇన్సర్ట్ అవుతుందన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎంప్టీ స్టాక్ అనేది తీసుకుందాం. సో ఐ విల్ షో యూ. ఇప్పుడు మనకేందంటే ఇదనేది ఒక ఎంప్టీ స్టాక్ అన్నమాట. సో, ఇప్పుడు ఈ ఎంప్టీ స్టాక్‌లో మనమేం తీసుకుంటామంటే 10 అనేది తీసుకున్నామనుకోండి. ఇప్పుడేందంటే మనకిదిప్పుడు టాప్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి వేరే ఎలిమెంట్స్ ఏం లేవు గాబట్టి దిస్ ఈస్ ద టాప్ ఎలిమెంట్ అన్నమాట. నెక్స్ట్ ఏందంటే మనం 20 అనేది తీసుకుందాం నెక్స్ట్ ఎలిమెంట్. ఇక్కడున్న టాప్ వచ్చేసి మనకిక్కడికొస్తుందన్నమాట. ఏందంటే ఇప్పుడు ఇది టాప్ మనకి. సో, ఏదైతే మనకి ఎలిమెంట్ ఒస్తుందో ప్రతి ఎలిమెంట్ అనేది మనకి ఫస్ట్ టాప్ అవుతుందనమాట. టాప్ ఎలిమెంట్‌లోనే ఉంటుందనమాట. నెక్స్ట్ 30 తీసుకుంటే ఇప్పుడు మనకి టాప్ ఎలిమెంట్ ఏంది? 30 అనేది టాప్ ఎలిమెంట్ అనమాట. సో, అట్లనమాట. ఇలా. నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ చూడండి. నెక్స్ట్ హియర్ ఎవ్రీ న్యూలీ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ ఈస్ పాయింటెడ్ బై టాప్ వేరియబుల్. ఇప్పుడే చెప్పినా కదా! మనకి ప్రతి వచ్చే న్యూ ఎలిమెంట్ ఏదైతే ప్రతి వచ్చే న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుందో, ఆ న్యూ ఎలిమెంట్ మనకేమైతుందంటే టాప్ వేరియబుల్ అయితుందనమాట. టాప్ అనేది అవుతుందనమాట. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ యాన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. ఇప్పుడు మనకేందంటే ఒకవేళ ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయాలనుకున్నామనుకో, సింపుల్లీ రిమూవ్ ద నోడ్ విచ్ ఈస్ పాయింటెడ్ బై టాప్ బై మూవింగ్ టాప్ టు ఇన్సర్ట్ ఇట్స్ ప్రీవియస్ నోడ్ ఇన్ ద లిస్ట్ అన్నమాట. సో, మనకిక్కడ ఏం చెప్తుందనంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి? సింపుల్లీ రిమూవ్ ద నోడ్ విచ్ ఈస్ పాయింటెడ్ బై టాప్. ఇక్కడేందంటే ఏదైతే మనకి టాప్ అని పాయింట్ చేసినామో దాన్ననేది రిమూవ్ చేయాలన్నమాట. బై మూవింగ్ ద టాప్ మనం ఇప్పుడు ఆ టాప్‌ని ఏం చేయాలంటే టు ఇట్స్ ప్రీవియస్ నోడ్ ఇన్ ద లిస్ట్ అన్నమాట. సో, దాని తర్వాత ఏదైతే ఉంటుందో దానికి మనం టాప్ అనేది మూవ్ చేయాలన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఇట్లా నోడ్ అనేది తీసుకున్నాం గదా! నోడ్ అనేది తీసుకున్నప్పుడు ఇందులో 1 ఇందులో 2 సారీ 1, 2 ఇది 3 అన్నమాట. సో, ఇప్పుడు ఇప్పుడు మనం 3 అనేది రిమూవ్ చేయాలనుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకు టాప్ ఎలిమెంట్ ఏంది ఫస్ట్ 3 అనేది టాప్ ఎలిమెంట్. 3 అనే దాన్ని రిమూవ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ టాప్‌ని ఏం చేయాలంటే ఇక్కడికి మూవ్ చేయాలన్నమాట. సో, అప్పుడు మనకి టాప్ ఎలిమెంట్ ఏమైతది? 2 అనేది టాప్ ఎలిమెంట్ అవుతుందన్నమాట. సో, అలా. దిస్ ఈస్ ద పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంటది. చూడండి మనకిది టాపు. సో, ఇప్పుడు మనకి లింక్ లిస్ట్ ఇలా ఉంటుంది. సో, మనకి డేటా వచ్చేసి ఏందనంటే 99 ఇక్కడేందంటే నోడ్. సో, మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. మనకి లింక్ లిస్ట్‌లో ఒక నోడ్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఎలిమెంట్‌ని మనం ఏమనుకుంటాం? నోడ్ అని అనుకుంటాం. ఆ నోడ్‌లో మనకేముంటాయంటే 2 థింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. 2 థింగ్స్ ఏమేంటివి మరి? ఫస్టొచ్చేసి డేటా, సెకండొచ్చేసి నల్ అన్నమాట. ఆర్ నన్ అన్నమాట. ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. సో, మనకి ప్రతి ఎలిమెంట్ అనేది నోడ్ లాగా అనుకుంటాం. అయితే ఈ నోడ్‌లో మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటొచ్చేసేమో డేటా, ఇంకొకటొచ్చేమో నన్ అన్నమాట. సో, ఇదనేది మనకి లింక్డ్ లిస్ట్‌లో ఉంటుంది. సో, ఇప్పుడు మనము స్టాక్‌కి లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సేమ్ మనకి నోడ్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం డేటా ప్లేస్‌లో ఏం తీసుకుంటాం? ఏదైతే యాక్చువల్ వాల్యూ ఉంటుందో మనం దాన్ని డేటాలో పెడతాం. సో, మనకిక్కడ యాక్చువల్ వాల్యూ ఏందంటే 99 అనమాట. సో, నన్ అనేది ఏం చేసిందంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ లింక్ అవుతుందనమాట. సో, ఇలా మనకి లింక్ లిస్ట్ అనేది ఉంటుంది. ప్రతి దానికి ఒక్కొక్క నోడ్‌కి
మనకి కనెక్షన్ అనేది ఉంటుందనమాట. సో, ఇలా మనకి ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్‌కి కనెక్ట్ అవుతుంది. సో, మనకి నన్ అనే దాంట్లో ఏముంటుంది? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ అనేది ఉంటుందనమాట. సో, మరది మనకి ఇంప్లిమెంటేషన్‌లో ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది జూద్దాం ఒకసారి. స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్‌లో. సో, మనం లింక్డ్ లిస్ట్ గావాలి అంటే మనకేందంటే లింక్డ్ లిస్ట్‌లో నోడ్ అనేది ఉంటది. అంటే ప్రతి ఎలిమెంట్ మనం నోడ్ అని అనుకుంటాము. ఆ నోడ్‌లో మనకేముంటాయంటే 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి డేటా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అనేది ఉంటుందనమాట. సో, 2 ఉంటాయి మనకి. సో, దాని నోడ్‌ని క్రియేట్ జేయడానికి మనం ఏం జేస్తామంటే ఫస్ట్ ఒక స్ట్రక్చర్‌ని క్రియేట్ జేయాలి. ఆ స్ట్రక్చర్‌ని క్రియేట్ జేయడానికి ఫస్ట్ మనం ఏం జేస్తామంటే ఒక క్లాస్ అనేది తీసుకొని దానికి నోడ్ అనేది ఇచ్చినాం. ఆ క్లాస్ నేమ్ ఏంది? నోడ్ అనేది ఇచ్చినాం. సో, తర్వాత ఏం చేసినాం కన్‌స్ట్రక్టర్‌ని క్రియేట్ చేస్తున్నాం. అందులో పారామీటర్స్ వచ్చేసి సెల్ఫ్ ఇంకా డేటా అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం స్ట్రక్చర్‌ని క్రియేట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఏం తీస్తున్నాం సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్ అని తీసుకున్నాం. సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్ అనేది తీసుకున్నామనమాట. సో, ఇప్పుడేమైతది మనకి ఒక నోడ్ యొక్క స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోతదనమాట. సో, ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేసినాం కాబట్టి కాల్ చేసుకుంటే మనకేందంటే డైరెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఈ స్ట్రక్చర్‌ని యూజ్ చేసుకొని అంటే బ్లూ ప్రింట్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే నంబర్ ఆఫ్ నోడ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడేందంటే మనకి నోడ్ అనేది క్రియేట్ అయిపోయింది. నోడ్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడేం చేద్దామంటే, ఇప్పుడు స్టాక్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. క్లాస్ స్టాక్. ఇప్పుడేం చేస్తున్నామనంటే, స్టాక్ అని తీసుకొని, స్టాక్ యొక్క క్లాస్ తీసుకొని క్లాస్‌కి స్టాక్ అనే నేమ్ అనేది ఇచ్చినామనమాట. ఇప్పుడేం చేస్తున్నామంటే, ఇక్కడ చూడండి. ఇప్పుడు డెఫ్ ఇనిట్ సెల్ఫ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ చూడండి. సెల్ఫ్ డాట్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అని తీసుకున్నాం. సో, దీని యూజ్ ఏందంటే, నేనిక్కడ చెప్తాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి. మనం పుష్ ఆపరేషన్ చేద్దాం. పుష్ ఆపరేషన్ చేయాలంటే, ఫస్ట్ ఏందంటే, మనం ఈ క్లాస్ తీసుకున్న తర్వాత క్లాస్‌లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా! సో, మనం ఏం చేద్దామంటే, క్లాస్‌లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడేందనంటే క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడేంది మనకి ఎస్ ఈక్వల్ టు స్టాక్ అని తీసుకున్నాం. సో, ఎస్ అనే రిఫరెన్స్ వేరియబుల్‌కి స్టాక్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినాం. సో, ఇప్పుడు మనకేందంటే ఈ ఎస్ అనే రిఫరెన్స్ వేరియబుల్‌ని యూజ్ చేసుకొని మనం పుష్ ఆపరేషన్‌ని చేసుకోవచ్చు. సో, ఇక్కడ పుష్ ఆపరేషన్‌కి పుష్ 10, పుష్ 20, పుష్ 30 అనేది తీసుకున్నామనమాట. సో, మనం ఏందంటే ఇక్కడ 10, 20, 30 అనేది తీసుకున్నాం. ఇప్పుడేం చేద్దామనంటే ఇప్పుడు డెప్ పుష్ అని తీసుకున్నాం గదా! అంటే మనకిక్కడ పుష్ ఆపరేషన్‌ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. సో, ఇక్కడేం తీసుకున్నాం సెల్ఫ్ డేటా. అంటే మనకి ఫస్ట్ ఒక పుష్‌ని తీసుకున్నప్పుడు మనకేమైతదంటే ఇక్కడ డేటాలోకి 10 అని వస్తదనమాట. సో, 10 అని వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడేం చేసినామంటే న్యూ నోడ్‌ని క్రియేట్ చేసినాం. న్యూ నోడ్ అనేది కావాలి మనకి. సో, అప్పుడేం చేస్తామనంటే న్యూ నోడ్ ఈక్వల్ టు నోడ్ అని తీసుకున్నాం. ఎందుకు నోడ్ అని తీసుకున్నాం అంటే ఆల్రెడీ మనం ఇక్కడ నోడ్ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేసినాం కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయకోకుండా ఇక్కడున్న నోడ్‌ని యూజ్ చేసుకుంటామనమాట. సో, ఇక్కడున్న నోడ్‌ని డైరెక్ట్ నోడ్ అని పెట్టుకుంటే మనకిక్కడ స్ట్రక్చర్ క్రియేట్ అయ్యి ఉన్నది. సో, అందులో ఏం చేసినామంటే 10 అనే డేటా అనేది పెట్టుకుంటున్నామనమాట. సో, మనకిక్కడ నోడ్ అనేది ఎట్లా స్ట్రక్చర్ అయితదంటే డేటా ఇంకా నెక్స్ట్ అనేది వస్తదనమాట. సో, ఇలా మనకి అనేది క్రియేట్ అయితదనమాట. సో, మనం ఏం చేసినాం స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడేం చేస్తున్నాం డేటా అనేది పెడుతున్నాం. ఆ డేటాలో మనకెంతుంది 10 అనేది ఉంది. సో, మనకిప్పుడు ఇది ఏమైతదంటే డేటాలోకి 10 అనేది వస్తదనమాట. సో, ఇలా 10 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ టాప్ అన్నమాట. ఇప్పుడేమైంది? ఇక్కడేమంటుంది? ఈ న్యూ నోడ్‌లో నెక్స్ట్ అంటే ఈ న్యూ నోడ్ అంటే ఇది న్యూ నోడ్. డాట్ నెక్స్ట్ అంటే ఇది నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ టాప్. అంటే ఈ సెల్ఫ్ డాట్ టాప్ ఎక్కడుంది మనకి? ఇక్కడుంది. సెల్ఫ్ డాట్ టాప్ ఈక్వల్ టు నన్ అని పెట్టమంటది. సో, మనకిప్పుడు ఈడ ఏమైతది? నన్ అనేది వస్తదన్నమాట. నన్ అనేది పెట్టమన్నారు. సో, మన నన్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడయిపోయింది. ఇప్పుడేందంటే సెల్ఫ్ డాట్ టాప్ ఈక్వల్ టు న్యూ నోడ్ అనమాట. సో, మనకిక్కడ దీన్నేమనమంటున్నారంటే దీన్ని టాప్ అని అనుకోమంటున్నారు. సో, ఇది ఇప్పుడు మనకి టాప్ అయిపోయిందనమాట. నెక్స్ట్. నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ మళ్ళీ పుష్‌లోకి పోతాము. పుష్‌లో పోయినప్పుడు ఇప్పుడు వాల్యూ ఇక్కడ ఏమైతదనంటే మనకిక్కడ వాల్యూ ఏముంది నెక్స్ట్ ఇక్కడ 20 అనేది ఉందనమాట. సో, ఇప్పుడు మనకేందంటే ఇక్కడ మళ్ళీ ఈ 10 పోయి 20 అనేది వస్తుందనమాట. సో, 20 అనేది వచ్చింది. నెక్స్ట్ న్యూ నోడ్ ఈక్వల్స్ టు నోడ్ డాటా. ఇప్పుడు మనకేమైతుందంటే ఇంకొక నోడ్ క్రియేట్ అయితుంది. ఆ నోడ్‌లో మనకి డాటా నెక్స్ట్ అనేదుంటుంది.
సో, ఈ నెక్స్ట్ అనే దాంట్లో డేటా ఏం పెట్టినాం ఇక్కడ 20 వచ్చింది కాబట్టి మనకిక్కడ ఏమొస్తది 20 అనేది వస్తదనమాట. సో, 20 అనేదొచ్చింది. ఈ డేటా వరకు పెట్టాం. న్యూ నోడ్ నెక్స్ట్ సెల్ఫ్ డాట్. ఇప్పుడు మనకేమైతుందనంటే, ఇప్పుడు మనకి ఇది ముందు క్రియేట్ అయితదంట. ఇప్పుడు లింక్డ్ లిస్ట్‌లో ఏమైతుందనంటే మనకి ఎనక క్రియేట్ అయితుంది గదా! సో, మనకిది స్టాక్ గాబట్టి మనకేమైతుందంటే ఇది ముందు క్రియేట్ అయితది. సో, ఇలా క్రియేట్ అయితది. సో, ఇప్పుడేమంటుందంటే న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ సెల్ఫ్ టాప్ అనమాట. ఇప్పుడేమంటుంది దీని ముందులో ఉన్నదాన్ని ఇక్కడ పెట్టమని అంటుంది. సో, ఇప్పుడు మనం ఇది 1000 అనుకుంటే 1000 అనుకుంటే, ఇది దీని యొక్క 1000 వచ్చేసి ఇందులో ఉంటుందనమాట. సో, అందులో ఇప్పుడేమైతే సెల్ఫ్ డాట్ టాప్ న్యూ నోడ్. ఇప్పుడేందంటే మనకి టాప్ వాల్యూ అనేది న్యూ నోడ్‌లోకొస్తుందనమాట. సో, ఇప్పుడు మనకి మనం ఇందాకల మనం ఆ 1000 పెట్టినప్పుడు మనకేందంటే ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అయితుందనమాట. నెక్స్ట్ ఏమైతుందనంటే నెక్స్ట్ మళ్ళీ మనకిక్కడ 30 అనే వాల్యూ ఉంది కాబట్టి మళ్ళీ ఏమైతుందంటే ఇక్కడ మనకి 30 అనే వాల్యూ వస్తుంది.